ఇంత చిన్న ఏదో పుండు లాగా ఉందంట. దానికి నాకు ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోతే గాంధీలకు వెళ్ళాలంట నేను. మరి సార్ ఏం చెప్పాడు, ఇక్కడ ప్రతిదానికి ఉంది, ఆటుకు ఉంది, కిడ్నీకి ఉంది, ఇంకా దేనికో ఉంది అన్నాడు. మరి ఎట్లుంది లోపల సిబ్బంది గానీ, చూడడానికి హాస్పిటల్ గానీ? చాలా బాగుందండి. అసలు హాస్పిటల్ లాగా లేదు, అసలు చాలా చాలా బాగుంది. ఆ డెకరేషన్, ఆ లోపల లైటింగ్ సెట్టింగ్, అసలు మాకేదో మాయా ప్రపంచం లాగా అనిపించింది. ఎందుకు వచ్చారమ్మా? ఏం సమస్య? మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ ప్రాబ్లం, ఈ నడువుల నొప్పులు అన్ని వచ్చినాయి. అన్ని ఒకేసారి వచ్చినాయి? ఒకేసారి వచ్చినాయి. చూపించుకున్నారు లోపల? చూపించుకున్నాం. ఏమన్నారమ్మా? మంచిగానే చూసిండ్రు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మాది మూసాపేట అండి. ఏంటమ్మా ప్రాబ్లం? చిన్న కడుపు నొప్పి అండి. ఇక్కడికి వచ్చాను, నిన్న మేడమ్స్ రాలేదంట, లీవ్ లో ఉందంట. ఈ రోజు వచ్చాను, స్కానింగ్ రాసింది, వెళ్ళాను, చేశారు, వచ్చి చూపించాం మళ్ళీ రిపోర్ట్. మేడం నాకు ఇలాంటి ప్రాబ్లం అంటే ఇక్కడ నీకు ట్రీట్మెంట్ లేదండి, మీరు గాంధీకి వెళ్ళండి అంటుంది మేడం. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి దానికి ఇక్కడ ఉంది అన్నాడు. ఇక్కడ ఏముంది, నాకు చిన్న గర్భసంచి లేదు, దాని దగ్గర ఇంత చిన్న ఏదో పుండు లాగా ఉందంట. దానికి నాకు ఇక్కడ ట్రీట్మెంట్ లేకపోతే గాంధీలకు వెళ్ళాలంట నేను. మరి సార్ ఏం చెప్పాడు, ఇక్కడ ప్రతిదానికి ఉంది, ఆటుకు ఉంది, కిడ్నీకి ఉంది, ఇంకా దేనికో ఉంది అన్నాడు. మరి ఇంత చిన్న పుండుకే ట్రీట్మెంట్ లేకపోతే ఇంకెందుకండి పెద్ద హాస్పిటల్ కట్టి మమ్మల్ని దింపి ఇంకా మా పేదలకు పెట్టింది ఎందుకు? ఇది మా రక్తం పీల్చుకోవడం కాకపోతే ఏముంది ఇక్కడ మాకు? ఇదేనండి నేను చెప్పాల్సింది. కానీ సార్ అయితే మొత్తం టైమింగ్స్ పెంచాలి కంపల్సరీ. 12 గంటల వరకేనంట. 12 గంటల వరకు అంటే ఇంకా మిగతా పేషెంట్ల పరిస్థితి ఏంటి? 12 గంటలకు మేడం వెళ్ళిపోతా, సార్ వెళ్ళిపోతాడు. మరి 1-2 గంటల వరకు ఉండాలి కదా మేడం సార్ అన్నప్పుడు. గవర్నమెంట్ అన్నప్పుడు సాయంత్రం దాకా 4 గంటల వరకు మీ ట్రీట్మెంట్ ఉండాలి సార్ అయినా మేడం అయినా. మరి 12 గంటలకు వెళ్ళిపోతే మిగతా పరిస్థితి ఏంటి పేషెంట్లది? ఏం లేదు, నాకు అసలు ట్రీట్మెంట్ లేదంటున్నారు ఇక్కడ. టాబ్లెట్స్ ఏమన్నా ఇస్తారా మేడం కొంచెం నొప్పి తగ్గడానికి అంటే లేదు, మీరు గాంధీకి వెళ్ళండి, లేకపోతే ఉస్మానియాకి వెళ్ళండి అంట. మరి ఇంత చిన్న పుండుకే ఇంత టాబ్లెట్స్ లేకపోతే నీకు డాక్టర్కి ఎందుకు? నీకు ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు? ఇంత మంది ఎందుకు నీకు? మళ్ళీ అంటే ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించారని సంతోషంలో లేక మా బాధలన్నీ పోతాయని మీరు వచ్చారు? మాకు హాస్పిటల్ ఎంత పెద్దగా ఉన్నదని కాదండి, మా పరిస్థితి మాకు మంచిగా ట్రీట్మెంట్ చెప్తే చాలు, అంతే కదా. మాకు పెద్ద హాస్పిటల్ కట్టి మేము ఇక్కడ కాపురం చేసి ఉందా? ఇంత పెద్ద హాస్పిటల్ ఉంటే మాకు నొప్పి తగ్గితే చాలు, అంతే. ఆ నొప్పికి టాబ్లెట్స్ లేవంటే మాకు బాధగా ఉంది. ఇంత నా కడుపులో ఇంత చిన్న పుండుకి నీకు ట్రీట్మెంట్ ఇక్కడ లేదంటే, నిన్న సీఎం ఏమో దానికి ఉంది, దీనికి ఉంది, కిడ్నీలకు ఉంది, గుండెకు ఉంది, ఇంకా నా బోంతకు ఉంది అన్నాడు వాడు. ఇక్కడ ఏముంది? మనకి నేను తిట్టింది వినిపించేలా చెయ్యండి. నాలంటే 10 మంది మనకి తన్నేటట్టు చెయ్యండి. వస్తున్నాం 12 గంటల వరకు టైమింగ్ ఏంటండి డాక్టర్స్? 1 గంట 2 గంటల వరకు ఉండాలి కదా, 2 గంటల వరకైనా మనం చూడాలి కదా. 12 గంటల మేడం వెళ్ళిపోండి అంటే ఎక్కడి నుంచో వస్తాం, అన్నం తింటాం, తినము, ఛార్జీలు ఉండయి. ఉన్నారు వచ్చి ఇలా వస్తున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు. కాన్స్ అంటే వాళ్ళ దగ్గర ఉంటాయి, మాకేం తెలుసు ఇప్పటి వరకు. 12 గంటల వరకేనా చిన్న పిల్లలు తీసుకొని వస్తాం. 12 గంటల వరకు వాళ్ళకి తినడం ఉండదా? మాకు ఇంట్లో పనులు ఉండవా? గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు? మాతో లేకనే కదా ఇక్కడికి వచ్చేది. డబ్బులు ఉంటే మేము ఎందుకు వస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ కి? ప్రైవేట్ కి వెళ్ళి చూపించుకుంటాం. చెప్పండి ఆ సీఎం సార్ కి టైమింగ్స్ అయితే పెంచాలి కంపల్సరీ. ఈ 12 గంటల టైమ్స్ నచ్చలేదు మాకు. ఎక్కడి నుంచి వచ్చారు? మేరకు నుంచి వచ్చాను. ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? కొంచెం తెల్లపూత వస్తుంది బాబుకు, ఇక్కడ నయం అవుతుంది అంటున్నా అని చెప్పారు మాకు. చెప్తే ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడ డాక్టర్లు మంచిగా చూస్తారు అంటున్నారు. మరి కొత్తగా కట్టిండ్రు, నిన్న మొన్ననే ఓపెన్ అయింది, మళ్ళీ ఇప్పుడే ఇంత తొందరగా అందరు ఉంటారు చూస్తారని మీరు అనుకుంటున్నారా? చూస్తారేమో అని అనుకుంటున్నాను. అట్లా మంచిగా నయం అవుతుందేమో, కొద్దిగా మంచి డాక్టర్లు ఉంటారు కదా ఇక్కడ అని అనుకుంటున్నాను. అంటే ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది, మంచిగానే ఉంది అనిపిస్తుంది మాకైతే. ఇది కొంచెం చాలా మంది రకరకాలుగా చెప్పుకుంటున్నారు. సో కేసీఆర్ కట్టించారని కొంతమంది, రేవంత్ రెడ్డి గారు కట్టించారని కొంతమంది. సో మీరేం చెప్తారు దాని మీద? మాకైతే ఇప్పుడు వచ్చిన వరకు రేవంత్ రెడ్డి కట్టించింది అనుకుంటాం. ఇప్పుడు కేసీఆర్ లేదు కదా, అట్లా. అంటే ముందు స్టార్ట్ చేశారు, అది అయిపోయి ఇప్పుడు ఓపెనింగ్ మాత్రం ఈయన చేశారంట. ఓపెనింగ్ చేసిండు అంతే. సో ఈ క్రెడిట్ ఎవరికి వెళ్తాను అనుకో? ఎవరన్నా గెలవచ్చు అనుకుంటే కేసీఆర్. ఇప్పుడు ఎవరు పదవులు ఉన్నారో వాళ్ళు గెలుస్తారు అనుకుంటున్నారు, అంతే. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏం పేరమ్మా? లలిత. ఎక్కడి నుంచి వచ్చారు? హైత్ నగర్ నుంచి వచ్చాను. దేనికోసం వచ్చారు? ఏంటి నాకే సమస్య, టెస్ట్ పెయిన్ కోసం వస్తుంది. 1 వారం నుంచి టెస్ట్ పెయిన్ వస్తుంది, దానికోసమని వచ్చాను అనమాట. ఇక్కడ ఎలాగైనా ఇంకా బాగా చెప్తున్నారు కదా టీవీలో గట్ట, అందరికి అందుబాటులో మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా సరే రావచ్చు, చూడొచ్చు అని అనేసి ఇంక అంత దూరం నుంచి, ఎందుకంటే ఇంక సరేలే మనం కూడా అంత పెట్టలేం కదా బయట అని చెప్పేసి ఇంక రావాల్సి వచ్చింది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మాకు దొరకలేదు, ఓపీ దొరకలేదు. మళ్ళీ రేపు మార్నింగ్ రమ్మన్నారు, 8:30 కల్లా రమ్మన్నారు అన్నమాట. గంట సేపు లైన్ లో నిలబడ్డాము,
కాకపోతే మాకు దొరకలేదు, ఇంకా టైం అయిపోయిందమ్మా ఏమనుకోకండి, రేపు ఉదయం 8:30 కల్లా రండి, మీకు ఓపీ ఉంటది అని చెప్పారు. ఎంతమంది వచ్చారు దాదాపుగా అక్కడ లోపల? లోపల లైన్ లో ఉంటారండి 200-300 వరకు ఉన్నారు. అంటే మీకు చెప్పారు ఏమన్నా రోజుకి ఇంతమందిని చూస్తామన్నట్టు ఏమన్నా చెప్పారా? అలాగేం చెప్పలేదు. ఆ టైం వరకు ఎంతమంది ఉంటే అంతమందికి. మేము మాకు లక్కీ లేదు, దగ్గరికి ఇలా వెళ్తున్నామంటాయని అయిపోయింది. మరి ఎట్లుంది లోపల సిబ్బంది గానీ, చూడడానికి హాస్పిటల్ గానీ? చాలా బాగుందండి, అసలు హాస్పిటల్ లాగా లేదు, అసలు చాలా చాలా బాగుంది. ఆ డెకరేషన్, ఆ లోపల లైటింగ్ సెట్టింగ్, అసలు మాకేదో మాయా ప్రపంచం లాగా అనిపించింది. స్టార్ట్ అయింది, అసలు అది హాస్పిటల్ కాదా అన్నట్టుగా డౌట్ అలా అలా అనిపించింది అనమాట. అక్కడ కూర్చుంటే ఇంకా లేవబుద్ధి కావడం అట్లా. ఇంకా డాక్టర్ మాకు కలవలేదు. ఓపిక అయితే రేపు ఉదయం 8:30 కల్లా ఇక్కడ ఉండాలమ్మా, ఏమనుకోవద్దు, అసలే మీరు 3 days లోనే వచ్చారు కదా, మీరు ఎందుకు వెళ్తున్నారంటే మాకు బాధ అనిపిస్తుంది. అంత దూరం నుంచి హైతనగర్ నుండి వచ్చాం కదా, అంత దూరం నుంచి వచ్చాం కదా, బాధ అనిపిస్తుంది. ఇంకా రిక్వెస్ట్ అలా ఏం లేదన్నారు. అంత దూరం నుంచి వచ్చాం కదా, పోనీ రిక్వెస్ట్ అంటే అలా ఏం లేదమ్మా, మీకేం బాధపడకండి, రేపు 8:30 కల్లా ఇక్కడ ఉండండి, మీకు ఓపీ మీకు అందిపోతుంది అని చెప్పారు. సార్ ఈ క్వశ్చన్ మీకు సార్, చాలా మంది రేవంత్ రెడ్డి గారు కట్టించారు అంటున్నారు, కొంతమంది కేసీఆర్ అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి గారే కట్టారు, కానీ ఎవరు కట్టినా ప్రభుత్వ ధనం, ఇది ప్రభుత్వ ధనం అంటే మనదే, అది తప్పేం లేదు. కానీ ఒక మంచి కార్యం చేశారు కాబట్టి చాలా సంతోషం. అంటే 80% కేసీఆర్ గారు కట్టించారు, ఇప్పుడు ఈయన వచ్చి ఓపెనింగ్ చేసి ఆయన ఖాతాలో వేసుకుంటారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఖాతాలో వేసుకోవడం అనేది తప్పు, ఖాతాలో వేసుకోవడం అనేది తప్పు. విషయం ఏంటంటే రాజకీయంగా మాట్లాడకూడదు, ఎవరు చేశారా అన్నది వచ్చేది. ఇప్పుడు అతని అసెంబ్లీ కట్టారు, ఇతను ఇది కట్టారు, అయ్యా ఒకరు చేసింది ఒకరు ఓపెన్ చేశారు, దాని తప్పేముంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాటర్ లైన్ తెచ్చాడు, వైఎస్ఆర్ గారు ఓపెన్ చేశారు, తప్పేముంది. దాని ప్రజలకి వినియోగం కావాలి, అవసరం తీరాలి, అంతే. ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? హార్ట్లీ ఫీల్ అవుతుంది. ఇది చాలా మంచి, ఒక చక్కటి ఇది. ఎంతమంది వరకు వచ్చారు? పేషెంట్స్ చాలా వస్తున్నారు, చూస్తున్నారు సార్. కాకపోతే మంచిగా టైమింగ్ ఇదే రావట్లేదు. సెక్యూరిటీ వాళ్ళు మెయిన్ చాలా మీకేం ఇబ్బంది అయిందమ్మా లోపల? ఓపీ దగ్గరికి వెళ్ళినా, మనము టెస్టుల దగ్గరికి వెళ్ళినా సెక్యూరిటీ వాళ్ళు చాలా కసురుకుంటున్నారు. మెయిన్ ఇబ్బంది అవుతుంది. మొన్ననే స్టార్ట్ అయింది, అప్పుడే ఎందుకు కసురుకుంటున్నారమ్మా? కసురుకుంటున్నారంటే ఇప్పుడు డాక్టర్లకు ఉన్నంత ఓపిక వాళ్ళకి లేదు. వాళ్ళు ఎక్కడో దగ్గర కూర్చోవాలని అంటే 2 hours పడుతుంది, 1 hour పడుతుంది, అంత ఇదిగా చెప్తున్నారు అనమాట. ఒకటి ఇప్పుడు మేము వచ్చాం సార్, బాలనగర్ నుంచి ఎక్కడో దూరం నుంచి వచ్చాం. వచ్చిన 1/2 hour కి టైం అయిపోయింది, 11:30కి వెళ్ళిపోండి, మళ్ళీ రేపు రన్నారు. మేము లీవ్ పట్టుకొని వచ్చినాం, మేము డ్యూటీ మానుకొని వచ్చినాం. మళ్ళీ రేపు రావాలంటే మళ్ళీ రేపు కాకపోతే ఇలా వెనకాల నుంచి పంపించండి అని చెప్తున్నారు. ఒక 3 గంటల వరకు 2 గంటల వరకు ఉంచితేనే కదా సార్ మాకు బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు తీసుకొని వచ్చాను నేను, మా మమ్మీకి తీసుకొని వచ్చాను. నిన్న ఒక ఎక్స్రే తీశారు, పర్లేదు బాగానే తీశారు. ఇవాళ ఒక 2 టెస్టులకు రమ్మన్నారు, వచ్చాం. 2 టెస్టులు సెల్ ఫోన్ కి వస్తుందంట, రిపోర్ట్లు వచ్చినాక మళ్ళీ రమ్మని చెప్పారు సార్. ఒక్కొక్కరు బాగా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కరు మంచిగా మాట్లాడట్లేదు సార్, అంతే. మరి ఏం చెప్తారు, లోపల హాస్పిటల్ ఎలా ఉంది, సిబ్బంది ఎలా ఉంది? సిబ్బంది పర్వాలేదు, ఇప్పుడు ఇంకా నిన్ననే కదా మనం వచ్చింది, ఫస్ట్ టైం కదా వచ్చాము. లోపల మీకు అన్ని అర్థమవుతున్నాయా, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి ఏంటనే? పర్లేదు, బాగానే అర్థమవుతుంది, బాగుంది, హాస్పిటల్ బాగుంది. కొంచెం ఇప్పుడే కదా సార్, తర్వాత ఎలా ఉంటుందో తెలియదు సార్ మనకి, ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉంది సార్. థ్యాంక్ యూ. అవ్వా నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చావా? కల్వకుర్తి నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారమ్మా, ఏం సమస్య? మోకాల నొప్పులు, కిడ్నీ ప్రాబ్లం, ఈ నడువుల నొప్పులు అన్ని వచ్చినాయి. అన్ని ఒకేసారి వచ్చినాయి? ఒకేసారి వచ్చినాయి. చూపించుకున్నారు లోపల? చూపించుకున్నాం. ఏమన్నారమ్మా? మంచిగానే చూసిండ్రు, గోళీలు ఇచ్చిండ్రు, మళ్ళా 2 వారాల తర్వాత రమ్మన్నారు. మరి ఎట్లా ఉన్నారు లోపల సిబ్బంది, ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది? మంచిగా ఉంది, మంచిగానే మాట్లాడారు, మంచిగా చూసిర్రు, మంచిగా ఇచ్చారు మందులు. మంచిగా ఉంది. మరి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం పిల్ల మంచి కట్టిన మంచిగా చూస్తాం సారు, చల్లగా ఉండాలి, మా కాళ్ళ నొప్పి తక్కువ కావాలి. మరి ఇది కొంతమంది కేసీఆర్ కట్టించింది అంటున్నారు, కొంతమంది రేవంత్ రెడ్డి అంటున్నారు, మీరేమంటారు? మరి ఎవరు కట్టించింది తెలియదు నాకు. ఎవరు కట్టించినా మనకు మంచి అందరు మనోళ్ళే, మాకు మంచి మందులు ఇస్తే చాలు.
మరి ఇప్పుడు మీకు మంచిగా అంత తక్కువైతే మీ ఊర్లో అందరికి చెప్తారా మరి? చెప్తాం. మళ్ళీ వచ్చినప్పుడు మస్తు మంది వస్తున్నాయంట. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. 50 మంది దాకా వస్తారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా ఏ ప్రాబ్లం తోటి వచ్చారు మీరు? మొక్కల నొప్పి గురించి వచ్చింది సార్. నేను మొక్కల నొప్పి చూసిండ్రు, మంచిగా స్కానింగ్ రాసిండ్రు, స్కానింగ్ చేసిండ్రు. అది కొంచెం గ్యాప్ వచ్చిందని అన్నారు, గోళీలు రాసి ఇచ్చిండ్రు. మంచిగా చూస్తున్నారు సార్. అంటే ఎలా అనిపించింది ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ కట్టించారు? చాలా మంచిగా ఉంది సార్, చాలా బాగుంది సార్. సో లోపల ఎంత మంది సిబ్బంది ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు? చాలా ఉన్నారు సార్, అందరితో మంచిగానే మాట్లాడుతున్నారు సార్. మంచిగా ఉంది సార్. అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అవును సార్, బాగుంది సార్, అన్నిటికీ బాగుంది. అంటే చాలా మంది ఒకటి అడుగుతున్నారు, కేసీఆర్ కట్టించారని కొంతమంది, రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ చేశారని కొంతమంది. సో మీరు ఏం చెప్తారు దీని మీద? రేవంత్ రెడ్డి సారే కట్టించారు సార్. థ్యాంక్ యూ సార్. అంటే కొంతమంది కేసీఆర్ గారు కట్టించారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ చేసి ఆయన పేరు మీద వచ్చింది అంటున్నారు. రేవంత్ రెడ్డి కట్టారు కదండి, ఆయన వచ్చిన తర్వాతనే ఓపెనింగ్ అయింది కదండి, మరి ఆయననే కట్టాడు కదా. ఆయన ఓపెనింగ్ చేశారు కాబట్టి ఆయన పేరుకి. అవునండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు అమ్మా? మేము గోడబండ. గోరబండ నుంచి వచ్చారా? ఏమైంది, దేనికోసం వచ్చారు? నడువు నొప్పులు, కాళ్ళ నొప్పులు, నోరు ఊరికే పొక్కుతుంది, కారం తలగనియదని వచ్చినా. అవునా, ఓకే. చూసారా లోపల, చూపించుకున్నారా? ఏం చేయవాటి చూస్తుందో చెప్తారు, గోళీలు రాసి. బీబీ కూడా చూడలే. బీపీ కూడా చూడలేదు. చూడలే, గోళీలు రాసిండ్రు. మళ్ళా కొన్ని బయట తెచ్చుకో అన్నారు. అంటే కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలేవా? ఓకే. మా బిడ్డకైతే ఒక్కటి ఇచ్చిండ్రు, కతిమే అన్ని బయటనే. ఆ? ఒక గోళీలు ఒక రకం ఇచ్చిండ్రు, ఆ. కతిమే బయట తెచ్చుకోమన్నారు. ఓకే. అంటే అన్ని లేవంటున్నారా? లేవా ఏమో కొత్త కదా. అవునవును. లోపల వాష్రూమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. సౌకర్యాలు బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూస్తున్నారా మరి? డాక్టర్లు ఇలా చిట్టు ఇచ్చి ఆ చిట్టుకొని పోతే దాంట్లో పేరు అన్ని రాసిండ్రు. ఏమైందంటే చెప్తే రాసిండ్రు. ఇలా మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు? ఏం చెప్పలే. ఏం చెప్పలేదు. దీంతో తగ్గిపోతాయి అంటనా? మేము కూడా అడగలే మళ్ళీ రావాలన్నా అని. మంది ఉన్నారు, అడగలే. మంది అయితే ఫుల్గా వచ్చింది. ఓవరాల్ గా అయితే బానే ఉంది లోపల. అయితే బానే ఉంది. మీకు అర్థమవుతుందా ఎక్కడ వెళ్ళాలి ఏంటి అని లోపల? కాదు. మరి ఎవరు తోలిచ్చారు మీకు? మా బిడ్డ వాళ్ళు. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ప్రతి దానికి ఇక్కడ అన్ని దొరుకుతాయని. సో దానికోసమని ఎలా ఉందని మేము అడుగుతాం. అంటే ఇప్పుడు కొత్తగా ఇంకా కొన్ని దినాలు అయితే అన్ని పెడతారేమో మరి. ఓకే అమ్మా. మరి ఇది మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి అడుగుతున్నా. కొంతమంది రేవంత్ రెడ్డి కట్టిందంటారు, కొంతమంది కేసీఆర్ కట్టిందంటున్నారు. ఎవరు కట్టింటారమ్మా? కేసీఆర్ మొదలు పెట్టినట్టు, ఇప్పుడు ఈయన చేసిండేమో. మరి ఎవరి పేరు మీద రావాలి ఇది? ఏమో మీకే తెలుసు, నాకు తెలియదు. అంటే మొదలు పెట్టింది కేసీఆర్, బట్ ముగించింది మాత్రం రేవంత్ రెడ్డి గారు. ఓపెనింగ్ ఈయన చేసిండేమో. థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్త వెళ్ళండి. జాగ్రత్త.